గారు రావడం వల్ల రాష్ట్రానికి అదృష్టం. ఏ ఇంకోటి ఏంటంటే మేము 900 కూలి పని చేసుకునే వాళ్ళం అమ్మ. కూలి పని చేసుకుంటే చేసుకున్నాం. మాకు అన్నం తింటాకి 100 150 రూపాయలు అయిపోయింది. ఆయన రావడం ఒక 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడు. నేను ఈరోజు ఇది మా జిల్లా కాదు, మా రాష్ట్రం కాదు, అదే మా రాష్ట్రం అయితేలే 5 రూపాయలకి వచ్చి అన్నం తింటున్నాం ఆయన వల్లే. ఒకటి మా అమ్మగారికి పింఛన్ తెచ్చింది ఆయనే. మా అమ్మమ్మ గారు మా నాన్నగారు లేరమ్మా. మా అమ్మగారికి పింఛన్ తెచ్చింది ఆయనే. మా అమ్మమ్మ గారికి పింఛన్ ఇస్తుంది ఆయన దయ వల్ల మేము శుభ్రంగా బతుకుతున్నాం. ఈయన జగన్ గారు వచ్చారు, సర్వనాశనం అయిపోయింది. మాకు పనులు లేవు, అంతా నష్టమే. నేను తాపి వేస్తున్నామా, తాపి వేస్తే ఆయన వల్ల చాలా నాశనం అయిపోయాం. మాకు ఈయన వచ్చారు, పనులు ఉంటున్నాయి, కడుపు నిండా అన్నం తింటున్నాం. మాకు వేరే ఇబ్బంది ఏం లేదు. ఈయనే ఉండాలి ఎప్పటికీ కూడా. జగన్ అన్న మాట రావద్దు. జనాలు తెలుసుకోవాలి ఎవడ అన్నం పెడుతున్నాడో, ఎవడ అన్నంలో ఇసుకెత్తున్నాడో. అది ఆయన కళ. ఆయన కళ. అన్నం పెట్టి కూడా అన్నంలో ఇసుకేసి కూడా మాకు తెలియదేంటి? మాకు తెలుసు, పేదోళ్ళకే తెలుసు. పేదోళ్ళకి అన్నం పెట్టి ఆయన చంద్రన్న ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇద్దరు కలిసి రావాలి. ఎప్పుడు కూడా కలిసి బాగా పాలన చేసుకోవాలి. ఇప్పటికే ఆయనకి ఇన్నాళ్ళు అయిందే పాలనలో ఎక్కి 150 రోజులు అయిపోతున్నాయి. విజయవాడ మునిగిపోతే శుభ్రంగా చేశారు. ఏ రోజు అన్నం అన్న ఆకలి అన్న మాట రాలే. మొత్తం విజయవాడ అంతా చచ్చిపోయి తగలడిపోదురు. ఇక్కడ వచ్చి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. వేరు ఎత్తుంటే సర్వనాశనమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఈ రాష్ట్రం చల్లగా ఉంది. కడుపు నిండా అన్నం తింటున్నారు. పని చేసినోడు మా చంద్రన్న, మా క్యాంటీన్ ఉంది, అన్న క్యాంటీన్. నేను తప్పిస్తున్నామా, చంద్రన్న క్యాంటీన్ ఉంది, వచ్చేస్తున్నాం భోజనానికి. అదొక మాకు ఒక ధైర్యం. 5 రూపాయలతో పోద్ది, లేదంటే 150 రూపాయలు అవుద్ది. మాకు వచ్చి 900 జీతం. ఇంటికేం పంపుకోవాలి, మేము ఏం చేయాలి? అందరికీ వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఆయన పాలన మాత్రం కంటిన్యూ అవ్వాలి. ఈయనే కాదు, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఏపీ ప్రజలకు ఏం చెప్తున్నారంటే వేరే వ్యక్తికి ఇవ్వద్దు అధికారం. మనం తెలుసుకోవాలి. ఎవరు అన్నం పెట్టేవాళ్ళు, అన్నం దాంట్లో దుమ్మేసే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి జనం అందరూ. అది మంచి జరగాలి. ఇసుక ఫ్రీగా దొరుకుతుందమ్మా. నేను తాపిస్తున్నాయి కదా, ఇసుక శుభ్రంగా దొరుకుతుంది. మేము పనులు బాగా చేసుకుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఆయన అలాగే చేసుకోండి. ఇసుక ఫ్రీగా ఇవ్వడం అంటే మాటలమ్మా. ప్రభుత్వానికి ఎంత లాసు. ఇసుక ఏకంగా ఒక లారీ 20,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5-6 రూపాయలకు వచ్చేస్తుంది. మాటలమ్మా. శుభ్రంగా ఆయన పాలన అలాగే ఉండాలి. ఎప్పటికీ కూడా చంద్రన్న మన రాష్ట్రానికి సీఎం అయి ఉండాలి. అది జనాలు తెలుసుకోవాలి. ఎవరికో ఇచ్చి అధికారం ఇచ్చేసి నాశనం చేసి ఆడి పథకాలు ఎత్తున్నట్టు ఈడి పథకాలు ఎత్తున్నట్టు మనమే లాసిపోతాం. అది మరి లాస్ట్ ఇయర్ అమ్మఒడి ఎగ్గొట్టేసాడు, అంతే కదమ్మా. లాస్ట్ ఇయర్ అమ్మఒడి ఎగ్గొట్టేసాడు. ఇంకా చాలా ఫ్రీ అది విద్యార్థులకి వేయలేదు. మేము తాపం వేస్తే అంత పెద్ద మాటలు మాట్లాడలేములే. మాకు తెలిసిన బట్టి చెప్తున్నాను. నా ఇంట్లోనే అది అమ్మఒడి రాలేదు మరి లాస్ట్ ఇయర్. మరి ఏంటి ఇప్పుడు చంద్రన్న వచ్చాడు, 150 రోజులైంది, అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు. ఇంకా ఆయన ఉంటారు. నా పుట్టు పురుగు గురించి కానీ నేను ఆయనకే ఓటేసాను, వేరే వ్యక్తికి వేయలేదు. ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాగే కలిసి చేయాలి, ఎంతో బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ విజయవాడ అంత డెవలప్ అవ్వడానికి కారణం, అమరావతి అంత డెవలప్ అవ్వడానికి కారణం. సో బాగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఉండడం వల్ల ఈరోజు విజయవాడ ఎంత బాగుందంటే ఆయన వల్ల. మనకు ఒక్క రాజధానే చాలు. ఒకలే అమ్మ, ఒకలే నాన్న. అర్థమవుతుందా? వేరే వ్యక్తి వద్దు. అది తెలుసుకోండి ఏపీ ప్రజలు. పాపం ఇస్తున్నారు. ఈరోజు కొంత 99 రూపాయలు క్వార్టర్ కట్టే డైరెక్ట్ వెళ్ళి ఆ వైన్ షాప్ కూడా తాగుతున్నాం. ఏదో 100 రూపాయలు ఇచ్చాడు, బాగానే ఉంది. మేము కొనేది కాకుండా పాత గవర్నమెంట్లో మమ్మల్ని వచ్చి పోలీసులు తీసుకొని అలరా చేసేసేవారు. ఇప్పుడు అలా లేదు. ఆ షాప్ కడే తాగుతున్నాం, బాగుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆయన దయ వల్ల గొడవ లేదు. ఎవరు ఉంటేనే బాగుంటుందో అది జనం తెలుసుకోవాలి. చనిపోయారు. ఎంత ఎందుకమ్మా? నా తమ్ముడు ఆడు యావరేజ్గా టీడీపీ గవర్నమెంట్లో తాగేవాడు. ఈ గవర్నమెంట్లో తాగాడో లేదో,
అని ఎన్నిసార్లు హాస్పిటల్ చేయించాము, ఎంత లాస్ అయిపోయామా, ఎన్ని అమ్మేసుకున్నామో ఏం మాకే తెలీదు. అది తెలుసుకొని ఈ గవర్నమెంటే ఉండాలని తెలుసుకోండి. అన్నం తినేవాడు ప్రతి ఒక్కడు టీడీపీకే ఓటు వేయాలి. జనసేన, టీడీపీ, బీజేపీ కలిపే ఉండాలి, బాగుంటుంది రాష్ట్రం. లేదు ఆ రౌడిజానికి ఆ ఓటు వేసారా మళ్ళీ మొదటికి వస్తుంది. అది తెలుసుకోండి చాలు. ఏపీ అబ్బాయి పాలన చాలా తేడా ఉందమ్మా. ఇలా ఇలా నోటి నిండా అన్నం తింటున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం అంటే మాటలేంటి? వీళ్ళు అన్న క్యాంటీన్ ఒక 3 నెలలు మెయింటెనెన్స్ చేయగలరు కదా. మెయింటెనెన్స్ చేస్తానని కౌరులు చెప్పారు. మెయింటెనెన్స్ చేసారా చెప్పు? ఒక నెల రోజులు మెయింటెనెన్స్ చేయలేకపోయారు. అది పేదోడికి అన్నం పెట్టేదంటే తెలుసుకోండి. పండి ఇబ్బంది లేదు, పండి. ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఆయన అన్ని పాలనలు కరెక్ట్గా చేస్తున్నారు. మనం ఏం చెప్పడానికి లేదు. ఆయన ఉంటే అన్ని విధాలుగా చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, మాలాంటి డైలీ పని వేసి చేసుకునే వాళ్ళు అందరికీ బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇసుక విషయంలో కొంత దళాదరులు వీళ్ళు మధ్యవర్తులు ఇబ్బంది పెడుతున్నారు. అది అందరికీ తెలియకుండా మనం లేనోడికి చేరిపోయేలా చూడండి చాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి మాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే అప్పులు చేస్తున్నారు కదా, తీర్చడానికి టైం. అవును, మరి ఇప్పుడు జగన్ అన్న ఎక్కడెక్కడ చేసాడో, ఏమేమి తాకట్లు పెట్టాడో తెలదు. అవన్నీ లైన్ చేసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. టైం పట్టిద్ది. మంచి పాలన రావాలంటే అందరికీ టైం పట్టిద్ది. 100% నమ్ముతున్నాం. ఇబ్బంది ఏం లేదు. ఆయన్నే కంటిన్యూ చేయండి. ఏపీ ప్రజలు తెలుసుకోండి, గత 5 సంవత్సరాలు ఎవరో ఇలా మైకెట్టి మాట్లాడలేకపోయారు కదమ్మా, రౌడిజం. అది తెలుసుకోండి సరిపోద్ది. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. అందరూ తెలుసుకోండి. అన్నం పెట్టేవాడికి ఓటేయండి. ఇది ఇంకా జగన్ రాడమ్మా. మీరేం చెప్పండి, మీరేం భయపడక్కర్లేదు. 3 రాజధాని కావాలంట. ఏది వైజాగ్ ఏంటి దాని పేరేంటిది వైజాగ్ను అక్కడ. మరి విజయవాడలో ఏంటి కేసీఆర్ ఏంటి తెచ్చని రాజధాని తీసుకున్నాడు. ఏంటి బాగానే ఉంది మగోడు. మరి నువ్వేం మొగతం చూపించావు? అమ్మోడు ఇచ్చావు, ఏమి ఇచ్చావు నువ్వు? ఏమి ఇవ్వలేదుగా. ఏంటంటే అప్పులు చేసి అదే ఏంటి సొంత ఆటోలకేమో 10,000 వేసావు, అద్దె ఆటోలు ఇచ్చావు, ఏంటి నువ్వు ఇవ్వలేదు. కష్టపడి ఇచ్చావా? సొంత ఇల్లు ఇస్తానని చెప్పావు, ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఏంటి ఇచ్చేవాడు. ఎలాగా 45,000 అదే 45,000 ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేవాళ్ళు. గ్యామ్లింగ్ ఎక్కడ జరిగింది? మోలీ వల్ల జరిగింది. ఏది నొక్కినా అది పడిపోతుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉందమ్మా తల్లి, బాగానే ఉంది. నేను అక్కడ దాకా వెళ్ళలేను కానీ అమ్మా ఇక్కడే పనిచేసేది. నేనా ఈ బీరువాలు, ఆఫీస్ టేబుల్ అంటే ఆఫీసులు కూర్చుండేది. ఆఫీస్ టేబుల్ ఏంటి ఇప్పుడు ఆఫీసులో కూర్చుండేది చేస్తాను నేను. ఒక సందులో ఈ సందులోనమ్మా ఆఫీసులో కూర్చుండేది ఆఫీస్ టేబుల్. దానికి రేటు 1000 రూపాయలు. ఏంటి అయినా అన్న గంటలో వచ్చి 5 రూపాయలు భోజనం చేస్తున్నాం. కార్లు వేసుకుని వచ్చి తింటున్నారు. దాంట్లో తప్పేం లేదు. మనం రూపాయి ఇస్తున్నాం అంటే అన్నం పెడుతున్నారు, తింటున్నాం. నువ్వు రంగులు మార్చేసి నువ్వు ఏదో ఎలగబెట్టేద్దాం అనుకుంటే ఎలాగమ్మా? దానికి ఎంత న్యాయం ఉంది చెప్పు? పెద్దలకు వస్తుందమ్మా. అంటే మా అమ్మగారికి చెప్పారు, మా అత్తగారికి వస్తుంది. నాకు కాలు ఇరిగిపోయిందమ్మా, యాక్సిడెంట్ అయింది. అయినా పని చేసుకుంటున్నా. నాకు ఏంటి డిగ్రీ చదివించా. ఇప్పుడు నాకు పింఛన్ లేదమ్మా. పెద్దవాళ్ళుగా 3,500 ఎంత వచ్చేది. మా అమ్మగారు చెప్పారు, నాకు కాలు ఇరిగిపోయింది. పింఛన్ పెట్టుకుందామంటే సంతకం పెట్టలే. గుంటూరులో సంతకం పెట్టలేదు నాకు. అదే లాక్డౌన్ ముందు అమ్మా. మోకాలు చెప్పాలి ఇరిగిపోయింది, కన్ను ఇరిగిపోయింది. ట్రైన్ నుంచి పడిపోయా. ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు రూపాయి బిళ్ళగడ రాలేదు నాకు. ఈ రైల్వే హాస్పిటల్ డబ్బులు కూడా రాలేదు. నన్ను బేగి తెచ్చేయాలి అని చెప్పి కన్ను ఊడిపోయింది. ఏంటి జగన్ ఎంత ఒక 1,500 2,000 వేసాడు అంతే. ఆ డబ్బులు వస్తున్నాయి, ఇంకేమీ లేదు.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందా లేకపోతే ఇంకా చెయ్యాలా? మెరుగ్గా చేయాలి, చేస్తారు. మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఏం అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వం? మాకు అంత ఐడియా ఏం లేదమ్మా. మీ ఇంట్లో అందరికి పింఛన్ అందుతుందా? పింఛన్ ఇస్తున్నారు. మన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టారు కదా, అది అమలు అవుతుందా? ఫ్రీ గ్యాస్ అయితే ఇంకా రాలేదు, వచ్చి పెట్టారు, ఇంకా మేము పెట్టుకోలేదు. అది గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉంది, అన్ని బాగానే అవకాశాలు బాగానే. ఈ పని చేస్తానండి చంద్రన్న గారు. మీరు ఈ భోజనం పెట్టడం వల్ల అందరికీ చాలా ఉపయోగపడుతుంది. 5 రూపాయలకే భోజనం చేస్తాం. మధ్యాహ్నం భోజనం చేయాలంటే 80 రూపాయలు అవుతుంది మాకు, కానీ 5 రూపాయలకి మీరు పెట్టడం వల్ల మాకు చాలా ఆనందం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉంది సార్. దయచేసి మీరు ఎప్పుడు ఇది ఇలాగ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఏమండి, మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పేసి అన్నారు ఆయన. అప్పుడు ఈ అన్నకి అది కలగానే మిగిలిపోద్ది. అది కలగానే మిగిలిపోద్ది. జై చంద్రబాబు, జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎలా ఉందన్న పరిపాలన మొత్తం? చాలా బాగుందమ్మా. వరదల్లో అంత ముఖ్యమంత్రి దగ్గరుండి చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. బాగా చేశాడు, మంచి ప్రభుత్వం ఇది, బాగా చేశాడు. అది త్వరలో ఈ మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 అనేవి ఉన్నాయి కదా, ఆ హామీల ప్రకారం మీరు తల్లికి వందనం అది ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నాం. ఉచిత బస్సు ఎప్పుడు ప్రయత్నం ఎదురు చూస్తాం. చేస్తారు మీరు, చాలా మంచి వ్యక్తి. సిలిండర్ అని చెప్పేసి పెట్టారు కదా, వస్తుందమ్మా. పోలవరాన్ని కంప్లీట్ చేయాలి, అమరావతిని బాగు చేయాలి, మన విజయవాడకి మంచి పేరు తేవాలి. ఏంటి ఈ సూపర్ 6 హామీలు పెద్ద లెక్కేం కాదు. మీరు చేయాల్సిందల్లా పోలవరం, అమరావతి అవి చేసి ఎట్లా జరుగుతున్నాయి అన్న? బాగా జరుగుతున్నాయమ్మా. మా టాపీ పని వాళ్ళకి ఉచిత ఇసుక ఇచ్చాడు, మాకు చాలా ఆనందంగా ఉంది. 99 రూపాయలకి క్వార్టర్ మంది అని చెప్పేసి అన్నారు కదా, 99 రూపాయలు క్వార్టర్ మంది అన్నాడు. ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. అయితే మందుదేముందిలే అమ్మా, డబ్బులు ఉంటే తాగుతారు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి మాత్రం మాకు చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఏమంటున్నారంటే నేనుంటే పథకాల డబ్బులు వేసేసేవాడిని, ఇప్పుడు ఈ ప్రభుత్వం వేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. వేస్తారు, ఎందుకు వేయరు? ఏమి అప్పులు చేసి వేయడం కాదు, అభివృద్ధిని చేసి వెయ్యాలి. అయ్యి పథకాలంటే అప్పులు చేసి పథకాలు వేసేయడం కాదు, అభివృద్ధి చేసి పథకాలు వేయాలి. రోడ్లు వేయాలి, బ్రిడ్జీలు కట్టాలి. ఏ ఒక్క బ్రిడ్జి కట్టావు నువ్వు? ఏ ఒక్క రోడ్డు వేసావు నువ్వు? ఎందుకు వేయాలి నీకు మీ ఓటు? ఇసుక ఎక్కగానే 3 నెలలు ఆపావు మమ్మల్ని, మా కడుపు కొట్టావు నువ్వు. ఇంక నీకు ఏంటి వేసేది ఓట్లు? తెలుసుకో, ఇప్పుడైనా మారు, మంచి ప్రభుత్వం చూసి మార్చుకో. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది, పరిపాలన కూడా బాగుంది. ఇప్పుడు దాకా దాదాపుగా 4 నెలల పైనే అవుతుంది కదా, ఆ ప్రభుత్వం పథకాల విషయంలో ఎలా ఉంది? ప్రభుత్వ పథకాల విషయంలో కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలపరుచుకొని చేస్తున్నారు కదా, పర్వాలేదు, బాగానే ఉంది. ముందు కూడా మంచి. మొన్న ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి డబ్బులు పడతాయని చెప్పేసి అన్నారు కదా, అందుతున్నది అందరికీ ఫ్రీ గ్యాస్ సిలిండర్? అందుతుంది, పింఛన్ అందుతుందా? పింఛన్కి అందుతుంది, 4,000 అందుతుంది. మద్యం 99 రూపాయలకే కల్తీ లేని మద్యం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. అది మాకు అలవాట్లేదు, మాకు తెలియదులేండి. మీకు తెలిసిన వాళ్ళు ఏమో తెలియదు, అది వాళ్ళకి తెలుస్తా. ఫ్రీ ఇసుక అన్నారు కదా, దొరుకుతుందా? ఫ్రీ ఇసుక దొరుకుతుంది. భోజనం చాలా బాగుంది, చక్కగా సరిపోయింది. ఈరోజు మరి ఆకలి అయ్యే వాళ్ళకి ఈ ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆకలితో అలమటించే వాళ్ళకి మంచి ఆలోచన చంద్రబాబు గారిది. అంటే ఇప్పుడు కొంతమందికి నచ్చుది, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు ఒకలా ఉండవు కదా. అంటే వీళ్ళ ప్రభుత్వం వేరు, వాళ్ళ ప్రభుత్వం వేరు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, అన్న క్యాంటీన్ తీసేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల చాలామంది సంతోషంగా ఉన్నారు. కార్మికులు, కర్షకులు మొత్తం టీచర్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, అంత హాయిగా ఉన్నారు. వాళ్ళకు సేఫ్టీగా ఉంది. మిగతా వాళ్ళకి ఉన్నారని అంటే కొంతమంది అంటే మిగతా విషయాల గురించి, ఈ విషయం గురించి అడుగుతారు, చెప్తాను. ఇప్పుడు మన ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు, డబ్బులు పడితే 48 గంటల్లో అని చెప్పేసి అమలు చేశారు. అదే 48 గంటల్లో 19 మంది అకౌంట్లో పడిపోతాయి అని చెప్పారు. అది చాలామంది మేము పెట్టలేదు, ఇంకా చాలామంది పెట్టే ఉంటారు. వాళ్ళైతే ఇంతవరకు న్యూస్ చేయలేదు, వస్తున్నా కాబట్టి న్యూస్ చేయలేదు. ఇప్పుడు మనకి
రాజధాని డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? డెవలప్మెంట్ చేస్తారు, ఇంకా బాగానే చేస్తారు. ఒకటే రాజధాని కాబట్టి ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా మీకు తెలుసు? ప్రస్తుతానికి అయితే ఎవరు ఆ విషయంగా మాట్లాడుకోవట్లేదు, అనుకోవట్లేదు. మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రభుత్వం పరిపాలన సరిగ్గా లేదు, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ప్రభుత్వం అంటే ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరం ముందు ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ ఇప్పటి నుంచి అయితే ఏది చేర్పులు ఎవరు అనుకోవట్లేదు. జగన్ ఒకవేళ నేను ఉంటే ఇప్పటికే ప్రజలకి చాలా పథకాలు డబ్బులు పడిపోయేవి, ఈ ప్రభుత్వం ఏం వేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అవును, ఆయన వచ్చిన డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం బాగానే చేశాడు. కొందరు విద్యావంతులకి, నెక్స్ట్ వచ్చి స్కూళ్ళు మార్పులు చేర్పులు అన్నీ బాగానే చేశాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి వేస్ట్ చేసేసాడు. చాలా ప్రభుత్వ దాన్ని వృధా చేసేసాడు ఆయన. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఉన్న ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు ఇచ్చారు, అప్పులు మేము తీర్చలేకపోతున్నాం, ఇప్పుడు పథకాలు నిజమే కదా, అది నిజమే కదా, అది వాస్తవం. అది నిజమే వాస్తవం. అందుకని అన్ని పథకాలు పూర్తిగా మొదలెట్టలేదు అసలు. ఎవరు మొదలెట్టకపోయిన కారణాలు అప్పులు తెచ్చుకొని చేయాలి, అప్పులు తీర్చాలి, అది కరెక్టే కదా. ఫ్రీ ఇసుక అని చెప్పేసి పథకం అమలు చేశారు, వస్తుందా? ఫ్రీ ఇసుక అనేది దొరుకుతుందా? ఫ్రీ ఇసుక దొరుకుతుంది. రిచ్లు బాగానే శాండ్ విషయస్ బాగానే మొత్తం. ఇప్పుడు 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అని చెప్పేసి మంచి మద్యం అది చాలామంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు రాలేదు. ఆయన వచ్చిన కొద్దిమంది చాలామంది ఎక్కువగా సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే కార్మికులు ఉంటారు, కష్టపడి రాత్రి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన మొత్తానికి ఎలా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మీరేం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి? అంటే ఇంకా ఇదే విధంగా ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటే డెవలప్ జరుగుతూ ఉంటుంది. అడ్డుకోలుగా ఎవరు ఉండకూడదు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేయూతగా ఉంటే, అది ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఇప్పుడు సాధించగలరు. మళ్ళీ మధ్యలో ఏమైనా డివైడ్ చేస్తే మాత్రం మళ్ళీ కూలిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే కలిసి గట్టిగా ఉంటే ఇద్దరు బాగుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం కూడా వీళ్ళకే ఉంటుంది. అది ముఖ్యం. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది మేడం. అన్న క్యాంటీన్ భోజనం కూడా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. మీరు ఏం పని చేస్తారన్నా? ముఠా పని చేస్తాను. ఇది ఫ్రీ ఇసుక అన్నది దొరుకుతుందా అందరికీ? నేను ఫ్రీ ఇసుక దొరుకుతుందండి. దొరుకుతుందా? అంటే మేము ఇసుక తెప్పించుకోలేదు, దొరుకుతుందని చెప్పారు. దొరుకుతుందని చెప్తారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం దాదాపుగా 4 నెలలు అవుతుంది కదా, పథకాల విషయానికి వస్తే ఎంతవరకు అమలు అయ్యే పథకాలు గవర్నమెంట్ నుంచి? పథకాలు అంటే కొంచెం లేట్ అయ్యిద్ది అనేసి అన్నారండి. మొన్న దివాళీకి పథకం అమలు చేశారు కదా, గ్యాస్ సిలిండర్కి, అది అందిందా మీకు డబ్బులు? అందులో కొంతమంది పడినాయి, కొంతమందికి పడట్లేదు. మెల్లిగా పడతాయని చెప్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు కదా, అది కొన్ని అమలయ్యి కొన్ని అమలు అవ్వలేదు. మిగతా అమలు చేస్తారని మీకు నమ్మకం ఉందా ప్రభుత్వం మీద? అంటే అమలు చేస్తారని నమ్మకం ఉంది, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అనేసి అంటున్నారు కదా. ఇప్పటి వరకు అయితే ఇంతకు ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ 4 నెలలు ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా అనిపించింది? బాగానే ఉంది. పెద్దవాళ్ళు పింఛన్ అందుతుందా? మా నాన్నగారికి వచ్చింది. వచ్చిద్దా? ఒక్కోసారి వస్తుంది మేడం.